శింబు రొమాంటిక్ అండ్ స్టైలిష్ హీరోగా గుర్తింపు పొందాడు. శింబుకి తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. శింబు నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతుంటాయి. మన్మథ, వల్లభ లాంటి సినిమాలతో శింబు రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందాడు. అయితే శింబు తరచుగా వివాదాల్లో నిలవడం చూస్తూనే ఉన్నాం. తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. శింబు వయసు 4 పదులు దాటింది. 41 ఏళ్లు వయసొచ్చినా శింబు పెళ్లి ఊసు ఎత్తడం లేదు. అయితే త్వరలోనే శింబు పెళ్లి జరగబోతున్నట్టుగా తమిళ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. శింబు కుటుంబ సభ్యులు సంబంధం ఫిక్స్ చేశారట. ఈ న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. అమ్మాయి చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తి అని కూడా తెలుస్తోంది. ఇక మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే శింబు పెళ్లి చేసుకోబోయేది ప్రముఖ తెలుగు నటుడి కుమార్తెనే అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఆ కుటుంబం ఎవరు, ఆ అమ్మాయి ఎవరు అనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. దీంతో టాలీవుడ్ లో పెళ్లిడికొచ్చిన నటుల కుమార్తెలు ఎవరున్నారు అంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శింబు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా కూడా మొదట ఎదురయ్యే ప్రశ్న అతడి పెళ్లి గురించే. ఇంతకాలం పెళ్లి ప్రశ్నని శింబు దాటవేస్తూ వస్తున్నాడు. ఇక శింబు గతంలో ప్రేమలో 2 సార్లు విఫలమయ్యారు. మొదట నయనతారతో ప్రేమాయణం సాగించిన శింబు ఆ తర్వాత హన్సికతో వ్యవహారం సాగింది. హన్సికతో దాదాపు పెళ్లిపీటల వరకు వ్యవహారం వెళ్ళింది. ఈ విషయాన్ని శింబు తండ్రి రాజేందర్ కూడా ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు. ఇద్దరితో బ్రేకప్ కూడా జరిగింది. ఇక శింబు పెళ్లి గురించి గతంలో కూడా ఊహాగానాలు వినిపించాయి. కోలీవుడ్ కి చెందిన ఒక ఫైనాన్షియర్ కుమార్తెని శింబు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత అవి రూమర్స్ అని కూడా తేలిపోయాయి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తలు నిజమవుతాయని కోలీవుడ్ నుంచి వినిపిస్తున్న సమాచారం. అంటే త్వరలోనే శింబు టాలీవుడ్ కి అల్లుడైపోతాడు అన్నమాట.